విశాఖలో అయోధ్య రామ్ మందిరం సెట్ వివాదం దుమారం రేపుతోంది. పార్క్ హోటల్ వద్ద వేసిన రామ్ మందిరం సెట్ కు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ₹50 నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. 45 రోజుల అనుమతితోనే ఈ సెట్ ను వేశారు. దేవుడి సెట్ వేసి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. బుద్ధ గణేష్ అనే వ్యక్తితో 32 లక్షలు ఖర్చు పెట్టించినట్లు తెలుస్తోంది. నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ తనను మోసం చేశాడని బాధితుడు బుద్ధ గణేష్ సెల్ఫీ వీడియో తీశారు. కాకినాడకు చెందిన బుద్ధ గణేష్ అనే యువకుడు అయోధ్య రామ్ నమూనా సెట్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తానని దుర్గా ప్రసాద్ నమ్మబలికాడు. అయితే బుద్ధ గణేష్ దగ్గర నుంచి దుర్గా ప్రసాద్ 32 లక్షలు ఖర్చు పెట్టించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీసులో బాధితుడు ఫిర్యాదు చేశాడు. మరోవైపు గరుడ అయోధ్య రామ్ మందిరం సెట్ వివాదంలో దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై ధార్మిక హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు నమూనా దేవాలయం దగ్గరకు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లనున్నారు. భారీగా వసూళ్లకు కారణమైన సెట్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అర్చకుల సమక్షంలో కళ్యాణం ప్రకటనతో నిర్వాహకుల బండారం బయటపడింది. నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.